థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఇలా ఉండి గ్రామాల్లో ఉన్నప్పుడు రైతులుగా ఉండరా? వాళ్ళకి హక్కు లేదా? ఇప్పుడు మనకు భూమి ఉంది, భూమి ఉండి మా తల్లిదండ్రులు మా అత్త మామలు మొత్తం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు 3 పంటలు పండి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆదాయం లేకపోయినా కూడా వాటి మీద కన్న తల్లి లాంటి పొలాన్ని ప్రభుత్వం అడిగితే ఆ రాడు ఇచ్చాం. అయితే ఇప్పుడు మమ్మల్ని కూడా రైతులు కాదంటున్నారు. మాకేం చేయాలో అర్థం కావట్లా. మంచి వస్త్రధారణ కడితే ఈవిడ రైత, ఈవిడ పరిస్థితి ఏంటని అంటున్నారు. ఇప్పుడు నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను అనుకోండి, నేను బయటికి వెళ్తాను. మేము మంచిగా ఉండకూడదా? మేము మనుషులం కాదా? ఒక రకంగా మానసికంగా మా ఆడవాళ్ళను కూడా బాధ పెట్టేటువంటి మాటలు నేను ఇంతవరకు పుట్టిన తర్వాత నేను ఎప్పుడు చూడలేదండి. అయితే ఇప్పుడు మాకు కావాల్సింది ఒకటేనండి. ఇప్పుడు అమరావతి రాజధానిని ఏర్పాటు చేసి ప్రభుత్వం చట్టబద్ధత కలిగించిన తర్వాత గ్రామాల్లో ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ఒక్క స్టేట్మెంట్లో కూడా అభద్రతా భావం అనేది మాకు కలుగుతుంది. దాంతోపాటు ప్రతిరోజు కూడా 144 సెక్షన్ ఉంది. మీరు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు? మీరు మహిళలు ఈ రోజైతే నన్ను ఏ రకంగా అరెస్ట్ చేశారంటే, ఇంట్లో మా మగవాళ్ళని 10 మందిని మా ఎర్రబాల నుంచి 3 రోజులు ఇంట్లో మా పిల్లలు ఉన్నారు. మా అత్తగారు సిక్ అయింది. వచ్చి తలుపు కొట్టగానే తన బీపీ డౌన్ అయిపోయి పడిపోయింది. ఎవరు వచ్చారు అని అంటే, ఉమ్మగారు లేరా, వీళ్ళు లేరా అని అడిగారంట. మేము పని మీద బయటకు వెళ్ళాం. నైట్ లేరు. 3 పిల్లలు మా అత్తగారు కలిసి ఇంట్లో కూర్చొని ఏడుస్తా ఉన్నారు. ఏంటి మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పక్క వీధిలో ఉన్నటువంటి వాళ్ళకి గంటకి తలుపులు కొట్టడం, డోర్ కొట్టేసి వాళ్ళని తీసుకెళ్లారు. ఇంతవరకు వాళ్ళని తీసుకురాలేదు. గ్రామాల్లో 1-20 నిమిషాలకు సార్ డోరు తలుపులు లాక్ చేసిన దాన్ని కూడా గొడవ దూకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొని వెళ్తే ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? 2 రోజుల నుంచి వాళ్ళు భోజనం కూడా చేయట్లేదు. సుగుణ వాళ్ళ బాబునండి. అంటే మేము రైతుల పరంగా స్వచ్ఛంగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. అందుకని యాక్టివ్గా ఉన్నారు వీళ్ళు. వీళ్ళని తీసుకెళ్తే ఆ గ్రామాల్లో అనేది రైతుల సమస్యలు అనేది అంటుకొనిపోతాయి. ఈ సమస్య ఇంతటితో పూర్తయిపోద్దనే లెక్కన మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు. మా కుటుంబాల్లో ఏం చేస్తున్నామని ఇవన్నీ ఈ రోజున అమ్మవారికి ఇవన్నీ కాదు, అమ్మవారి దయ వల్ల పొంగల్ పెట్టుకుని పాదయాత్రగా వెళ్ళి గ్రామాల్లో బాగుంటుందేమోనని అందరం కలిసి వెళ్తే 144 సెక్షన్ ఉంది. ఎవరొచ్చినా కూడా మేము కేసులు బనాయిస్తాం, మహిళలైనా కూడా చూస్తా ఊరుకోమని చెప్పారు. దానికి దడిచి మేము గ్రామాల్లో అమ్మవారికి గంగానమ్మ తల్లికి పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అక్కడికి వెళ్ళి రాగానే మీ దగ్గరకు వచ్చి కలుద్దాం అనుకున్నాం. ఈ ప్లాన్ అంతా కూడా చెడగొట్టాలని ఇక్కడ ఇలా చేస్తున్నారు. మాకు రాజకీయాలు కదండి. ఇప్పుడే నేను చెప్తున్నా, ప్రజాప్రతినిధి అయితే పొలాలు ఉండవా, రైతులుగా ఉండవా? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, ఆ కుటుంబాల నుంచి వచ్చి మేము ఈ స్థాయికి వచ్చాము. అంతేగాని వీళ్ళు ఏమన్నా వ్యవసాయం చేశారా అని అడుగుతున్నారు. మా కడుపు రగిలిపోతుందండి. ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఈ రోజు పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఏ భూమి ఉందని ఆస్తులు డెవలప్ అవుతాయి అనేగా ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. 1450 గజాలు మీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు కదా. అయితే మీరు వ్యాపారం చేశారు కానీ ఈ రోజు స్వచ్ఛందంగా ఏమన్నా ఇచ్చారా? ఇది వ్యాపారం, ఇది బిజినెస్. మీరు రైతులుగా ఏమి ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇంట్లో బీపీ డౌన్ అయిపోయి షుగర్లు పెరిగి ఒక్కొక్కళ్ళు ఇంట్లో వచ్చి చూడండి 10% రైతులు బయటకు వస్తున్నారు అంటున్నారు. మానసికంగా పెద్దోళ్ళంతా ఇంట్లో ఉంటే రావాల్సిన వాళ్ళు ఓపిక చేసుకొని బయటకు వస్తున్నారు మహిళలు. ఈ రోజు మగవాళ్ళు లేకపోయినా కూడా ఊరంతా కూడా మహిళలంతా వచ్చి నడి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తుంటే ఇదంతా స్వచ్ఛంగా చేయట్లేదు, ఇదంతా కూడా దొంగల్లాగా వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడుతున్నారు. మాకేం అర్థం కావట్లేదండి. మేము అడిగేది ఏంటంటే, చట్టబద్ధత కలిగింది, మాకు ఆ నమ్మకం ఉంది. ప్రభుత్వాలు అనేది వచ్చి అందరూ తీసుకొని కలెక్టర్ గారు వచ్చి మా ఊర్లో 2500 ఎకరాలని మేము స్వచ్ఛందంగా ఇచ్చాం. కమిషనర్ కలెక్టర్ గారు వచ్చి 1కి 10 సార్లు 9 సిటీస్గా డెవలప్మెంట్ అవుతుందని చెప్తే ఎంతో బాగుపడుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము ఇచ్చాం. ఈ రోజు మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. చూడండి, తను 20 సెంట్లు పొలం ఉంది. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? రైతు కూలిగా వెళ్ళటానికి పనికి రావట్లేదు. 2500 కూడా ఆపేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఏ పరిస్థితిలో ఉందో కూడా మాకు అర్థం కావట్లేదు. పిల్లలు
పిల్లల భవిష్యత్తు తలుచుకుంటేనే మాకు కళ్ళ నీళ్ళు వస్తాయండి. ఈ రోజు కనీసం దీక్షకెళ్ళి కూర్చోవాలన్నా సరే మెళ్ళ తాడు చూసి వీళ్ళు పేడ ఆర్టిస్టులు, వీళ్ళు రైతులని ఎవరు చెప్పారని సాటి మహిళ రోజా అడ్డమైన కూతలు కోస్తుంది. అది ఆడదో కాదో కూడా మాకు అర్థం కావట్లేదండి. మాకు బంగారం 3 పంటలు పండే పొలాలు ఇచ్చి ఈ రోజున రోడ్డుని ఇట్లా పడి మాకు ఎందుకండి ఇంత కర్మ అసలు? ఈ రోజు ఎవరన్నా ఎకరం పొలం కావాలంటే రాజకీయ నాయకులు ఎవరన్నా ఇస్తారా? నేను సవాల్ ఇస్తున్నా, ఎవరన్నా 1 ఎకరం ఇస్తారా అసలు? ఎవరన్నా 1 ఎకరం ఇస్తారా? ఈ రోజు మా భూములు ఇన్ని వేల ఎకరాలు భూములు ఇచ్చామంటే మేము దేవుళ్ళండి. అలాంటిది ఒక శ్మశానని, ఎడారని, ఒంటిలని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి వాళ్ళ అన్నం తింట్లో గడ్డి తినే మాట్లాడుతున్నారండి. ఈ రోజు మా ప్రజానాయకుడు ఎవరో తెలియట్లే మాకు. మేము ఎవరికి పని చెప్పుకోవాలో మాకు అసలు తెలియట్లేదు. మేము ఓట్లేసి ఎన్నుకున్న మనిషి మాకు కంటి చూపుకి కనిపించట్లా. అటెళ్ళి అమ్మఒడి అని రిలీజ్ చేస్తున్నాడు, ఇటెళ్ళి ఆరోగ్యశ్రీ అని రిలీజ్ చేస్తున్నాడు. మా ఏరియాలో 24 రోజుల నుంచి ఇన్ని దీక్షలు అంటే వాళ్ళకి కంటికి మేము కనిపించట్లేదు అసలు. చంద్రబాబు నాయుడు గారు ఒక దళిత నాయకుడిని గాడు అన్నాడని ఎవరో అడుగుతున్నారు వైసీపీ నాయకులు. గాడు అంటాడా? చంద్రబాబు క్షమాపణ చెప్పకపోతే ఈ రాష్ట్రం తిరిగే హక్కు కూడా లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు దేనికి మా గురించి మాట్లాడి పలానా కమిటీ ఆయన రిలీజ్ చేశాడని అడిగారు. దాంట్లో గాడు అనే పదం వచ్చింది. అసలు మాట్లాడడానికి మూలం ఏది? మా రైతుల సమస్యలు మాట్లాడింది. మా రైతుల సమస్యలు కదా. మా రైతుల సమస్యలు కదా. మా రైతుల సమస్యలు మాట్లాడలేదు. ఎవరినో గాడు అంటే వాళ్ళకి అది గుర్తొచ్చిందా? మేము మనుషులం కాదా? వాళ్ళ మనుషులు, దళిత నాయకులే మనుషులా? దళితులే మనుషులా? మేము మనుషులం కాదా? 29 గ్రామాల నుంచి మేము పోరాటాలు చేస్తున్నాం. మేము ఎన్ని రోజుల నుంచి ఎందుకు కనిపించట్లేదు వాళ్ళకి? ఎవరు ఒక్కరు కూడా మా ఏరియాలో ఒక్కళ్ళన్నా చూడండి. ఎందుకని చూడరు అసలు? మేము ఈ రోజు ఎవరికి చెప్పుకోవాలండి? మాకు సీఎం లేరా? మాకు ప్రజానాయకులు లేరా? అసలు మేమేం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. పొలాలు ఇచ్చి రోడ్డును పడి పోలీసులతో ఇట్లా దెబ్బలు తిని కొట్టించుకొని అసలు వాళ్ళ మాట్లాడే మాటలు కూర్చోవే మొండ అంటున్నారు. ఇంట్లో వాళ్ళ భార్యలు కూడా అట్లాగా అంటారండి.